హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సంపింగి పూలు, ఒకటి స్వీటు ఇంకోటి హాటు, రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు. సంపింగి పూలు టేస్టీగా చూసారా, సంపింగి పువ్వులు మొగ్గలు అనొచ్చు వీటిని. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మైదా పిండి ఒక 1/2 kg తీసి జల్లెడ పెట్టుకోవాలి. అందులోని కొంచెం సాల్ట్, 1 స్పూను వెన్న, బేకింగ్ సాల్ట్, 1 స్పూను షుగరు, అలాగే కొంచెం నూక వేసి వెన్న వేయడం వల్ల ఇలా మనం పిసుకుతూ ఉంటే చూసారా ఉండ ఎలా కడుతుందో, ఇలా ఉండ కడుతుంది అనమాట. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏదైతే మీ ఇష్టం. నేనైతే వెన్న వేసాను. సంపింగి పువ్వులు ఎల్లోయిష్గా ఉంటాయి కాబట్టి నేను చిటికెడు పసుపు వాడాను. మీకు కావాలంటే కలర్ కానీ ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు. ఇందులోనే కొంచెం వాముతో నలిపేసి శుభ్రంగా వేసి మన చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఇలాగా ముద్దలాగా కలుపుకోవాలి. చూసారా, మనం పసుపు వేయడం వల్ల అది ఎల్లోయిష్గా ఎలా వచ్చిందో. మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో అయితే అంత క్రిస్పీనెస్ టేస్ట్ అయితే పెద్దగా ఇది ఉండదు. మైదా పిండి అయితేనే దీనికి బాగుంటుంది. మనం నూక వేయడం వల్ల అక్కడక్కడ కరకల్ల. ఈ ముద్దపై క్లాత్తో కవర్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. చపాతీ బాల్స్ లాగా దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒక కప్పు కానీ ప్లేట్ సహాయంతో ఇలా రౌండ్గా స్మాల్ రౌండ్గా పీసెస్ చేసుకొని చాక్తో ఇలా కట్ చేసి ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ పెట్టుకోవాలి. కొంచెం ఆ చివర ఈ చివర వెళ్ళకుండా అవి 1 by 1 ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకుంటే మన మధ్యలో కటింగ్ ఇచ్చాం కాబట్టి ఈ చివర ఆ చివర అవ్వకుండా ఇది ఒక పువ్వు, సంపింగి పువ్వులాగా తయారవుతుంది, మొగ్గలాగా. ఈ చివర ఆ చివర గట్టిగా నొక్కేస్తూ ఉంటే ఇలా బ్రష్ చేస్తుంటే అది పువ్వులాగా తయారవుతుంది. ఇలాగా మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ ఇవన్నీ కూడా అలా కట్ ఇచ్చుకుంటూ అన్నీ కూడా సంపింగి పువ్వులాగా తయారు చేసుకోవాలి. చిన్నగా రౌండ్గా మనం ముందుగా కట్ చేసుకోవడం వల్ల కూడా ఈవెన్గా వచ్చి చిన్నగా బుల్లబుల్లుగా కనిపిస్తాయి అన్నమాట. అదే పెద్ద చపాతీ చేస్తే చాలా పొడవుగా వచ్చేస్తుంది. ఇలా మన కప్పు కానీ ఏదైనా ఆ సైజే తీసుకున్నాం అనుకుంటే చూసారా ఎంత విడివిడిగా ఎంత పువ్వులాగా ఎంత బాగా వచ్చిందో. అచ్చం నిజమైన సంపింగి పువ్వులా. మళ్ళీ పెద్ద సైజు కావాలన్నా ఇలా పెద్దగా మనం ఒత్తుకొని వాటిని కూడా ఇలాగా మధ్యలో కట్స్ ఇచ్చుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవడమే. ఈచ్ 1 అలాగా మనం 1 by 1 ఇలా ఏలుతో ఇలా అనుకుంటూ వెళ్ళిపోతే లైన్గా అలాగా పువ్వులాగా తయారవుద్ది. ఇందులోనే కొంచెం మనం ఉప్మా రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ లేదా వరి నూక కానీ వేస్తే బేసిక్గా మైదాపిండి మెత్తగా ఉంటుంది. ఈ నూక వేయడం వల్ల కర్కర్లాడుతూ క్రిస్పీగా వస్తాయండి ఈ సంపింగి పూలు. అందుకే 1 స్పూన్ అయినా ఇలా నూక వేసి కలపండి. ఇక చూసారా మన సంపింగి పూలు అయితే రెడీ. వీటిని మన స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. మనం కొంచెం స్వీట్ కూడా తయారు చేద్దాం అన్నాం కదా, ఇవి కొన్నేమో స్వీట్ పెడదాం, కొన్ని హాట్. అందులో 1 కప్పు పంచదార మునిగేంత వరకు వాటర్ వేయండి. కొంచెం అలా మునిగేంత వరకు వాటర్ వేసి దాన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించేయండి. ఆ కరిగిపోయి పాకం అయితే వస్తుంది. ఈ పాకము కొంచెం చిక్కగానే ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ వేసారనుకోండి నీళ్ళు అయిపోద్ది, ఎక్కువసేపు మరబెట్టాలి. అందుకే పంచదార ములిగేంత వరకు వాటర్ లైట్గా మన ఈ సంపింగి పూల పాకం అయితే సరిపోద్ది. ఇక చూసారా మొత్తం మెల్ట్ అయిపోయి ఇంకా తయారవుద్ది. ఇలా మెల్ట్ అయిపోయిన దాంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి ఇంక ఇది పాకం అయితే రెడీ అయిపోయినట్టే. మనం దీని పాకం పక్కన పెట్టుకోవాలి. ఇలా కాకుండా పువ్వుకి అలా తెల్లగా కోటింగ్ లాగా అంటుకొని ఉంటుంది అన్నమాట ఈ పాకం. మనం ఇలా తక్కువ వాటర్ కన్సిస్టెన్సీ వాడడం వల్ల ఈ పాకం ఏంటంటే పువ్వుకి వైట్గా అంటుకొని అలా తినడానికి తీయగా ఉంటుంది అన్నమాట. పాకాన్ని పక్కన పెట్టుకొని మనం ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న సంపింగి పూలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఆయిల్లో ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. మనం హైలో పెట్టేసుకొని ఫ్రై చేసేయవచ్చు. ఈవెన్గా ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్కటి వేయగల పైకి తేలిపోతూ ఉంటాయి. ఇలా 1 by 1 వేసుకొని గోల్డెన్ బ్రౌనీస్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి. మనం ఇందులో కొంచెం పసుపు వేసాం కాబట్టి లోపల ఎల్లోయిష్గా సేమ్ సంపింగి పువ్వు కలర్ అయితే వస్తుంది. చాలా బాగుంటాయి కూడా. కొంచెం వాము కూడా మనం వాడాం కాబట్టి కొంతమంది పిల్లలైతే స్వీట్ తినడానికి ఇష్టపడరు, హాట్ అంటే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు
ఇవి పంచదార పాకం లేకుండా డైరెక్ట్గా అయితే తినేయచ్చు. ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు కూడా మన ఈ సంపింగ్ పూలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నింటినీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సంపింగ్ పూలకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆయిల్లో కూడా బుడగలన్నీ ఆగిపోతాయి అన్నమాట. అలాగప్పుడు కూడా సంపింగ్ పూలు రెడీ అయిపోయిన అర్థమవుతుంది. ఇలా మనం తయారు చేసుకున్న సంపింగ్ పూలన్నింటినీ కూడా డీప్ ఫ్రైలో బాగా చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఒకవేళ మీకు పంచదార పాకం వద్దు, ఇలా హాట్గా తినేస్తామంటే ఇవి డైరెక్ట్గా ఇలా తినేవచ్చు. లేదు స్వీట్ ఇష్టం పడిన వాళ్ళు మనం ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసి పంచదార పాకం పట్టుకోవాలన్నమాట. పంచదారతో కూడా తీగా తింటూ ఉంటే ఆ అరోమా చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ సంపింగ్ పూలని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలో ఒక్కొక్కటి ఇలా నెమ్మదిగా పడేస్తూ వాటిని డిప్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పంచదార మనం కోల్డ్ అయిపోతే తెల్లగా వస్తుంది, తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది మనం గట్టి పాకమే పట్టుకున్నాం, ఇది లేత పాకం కాదు కదా. ఇలా స్లోగా కలుపుకోవాలండి, ఫాస్ట్గా వద్దు, ఇరిగిపోతాయి. లేదంటే ఇలా స్లోగా కలిపి పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆ పాకంలో ఈ పువ్వులన్నీ కూడా ఉంచి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. విడివిడిగా అప్పుడు వచ్చేస్తాయి అన్నమాట. వేరే ప్లేట్లో తీసుకోవడం ఇలా చేసేసి ఇవైతే స్వీట్ సంపింగ్ పూలు. స్వీట్ తినాలి, స్వీట్ బాగా ఇష్టం ఉన్నగా మనం పంచదార కానీ బెల్లం పాకం అయినా పర్వాలేదు. నేనైతే పంచదారే వేసాను. పాకంలో వేసి ఇలాగ దాన్ని సపరేట్గా ఉంచుకుంటే అవి ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా తయారయ్యి చాలా బాగుంటాయి. లోపల క్రిస్పీగా ఉంటుంది, బయటనేమో తీగా ఉంటాయి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎలాగా ఇరిపితే ఎలా అయ్యాయో. మనం వెన్న కానీ నెయ్యి కానీ వేయడం వల్ల ఆ గుల్లతనం అయితే బాగా వస్తుంది. అదే హాట్ కావాలనుకున్న వాళ్ళకి పంచదార పాకంలో వేయకుండా ఇవి డైరెక్ట్గా తినవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.